ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రొఫెషనల్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్ షేరెక్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సర్చ్ లో షేరెక్స్ స్క్రీన్ రికార్డర్ డౌన్లోడ్ అని సర్చ్ చేస్తున్నా. ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చుద్ది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలా కాకుండా మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటది కదా, అందులోంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళి షేరెక్స్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ రికార్డర్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మనం యూస్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ షేరెక్స్ అని కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశాను అంటే ఓపెన్ అవుద్ది. మనం రీసెంట్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ క్యాప్చర్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళాము అంటే మీరు ఒకేలా స్క్రీన్ షాట్లు తీయాలనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు టాపిక్ స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఉంది కదా, దీని గురించే చెప్తున్నా. దీని మీద క్లిక్ చేయగానే మనం స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీరు ఇలా డ్రాగ్ చేసి ఇంత స్క్రీనే కావాలనుకోండి, ఇంత స్క్రీన్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫుల్ స్క్రీన్ మొత్తం కావాలి అంటే మీరు ఫుల్ స్క్రీన్ మొత్తం డ్రాగ్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడైతే మౌస్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు నేను దిస్ పీసీలోకి వెళ్తున్నా, ఈ డ్రైవ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మీరు రికార్డింగ్ ఆపేవాలి అంటే ఇక్కడ మీకు రెడ్ డాట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి రికార్డింగ్ ఆగిపోద్ది. ఈ ఫైల్ వచ్చేటప్పటికి వర్మ డాక్యుమెంట్స్ షేరెక్స్లో ఉందంట. అంటే మనకి దిస్ పీసీలో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్లో షేరెక్స్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్స్ సేవ్ అవుతున్నాయి. ఇందులో మళ్ళీ మనకి స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ కనబడుతుంది కదా, ఇందులో డేట్తో సహా మనం రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లే చేశాను అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ రావట్లా. వాల్యూమ్ రావాలి అంటే దీనికి ఒక చిన్న సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ సెట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టాస్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి రైట్ సైడ్ పైన స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీడియో సోర్స్ ఆటోమేటిక్ గా వచ్చుద్ది, ఆడియో సోర్స్ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి నాది మైక్రోఫోన్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీకు ఆడియో ఫార్మాట్ ఏది కావాలి, నాకైతే MP3 కావాలి, MP3 సెలెక్ట్ చేసుకున్నా. క్లోజ్ చేసేసిన. ఇప్పుడు మనం రికార్డ్ చేసాము అంటే మన వాయిస్ కూడా రికార్డ్ అవుద్ది. రికార్డ్ చేసిన క్యాప్చర్ లో స్క్రీన్ రికార్డింగ్. నాకు ఎక్కడి నుంచి రికార్డ్ అయితే చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ అన్నారు అంటే ఆగిపోద్ది, లేదంటే మనం కింద కూడా స్టాప్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయగానే స్టాప్ అయిపోద్ది. ఇప్పుడు మనం ప్లే చేయాలి అంటే ఎక్కడైనా ప్లే చేసి చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ అన్నారు అంటే ఆగిపోద్ది. దీని స్టోరేజ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను కదా, మై కంప్యూటర్ లో డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్ లో షేరెక్స్ ఫోల్డర్ లో స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఉంటది, అందులో సేవ్ అవుతాయి. ఇలా కాకుండా నాకు నచ్చిన చోట ఈ ఫైల్స్ సేవ్ అవ్వాలి అంటే అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ పాత్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి డిఫాల్ట్ పాత్ మనకు ఆల్రెడీ సెట్ చేసి ఉంది. ఇలా కాకుండా మీరు కస్టమ్ పాత్ ఇవ్వాలి అంటే ఇక్కడ యూజ్ కస్టమ్ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి మీరు ఎక్కడిద్దాం అనుకుంటున్నారు. నాకైతే డెస్క్టాప్ మీద కావాలి, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. షేర్ ఎక్స్ ఇచ్చి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా క్లోజ్ చేసేసిన. ఇప్పటి నుంచి మీరు రికార్డ్ చేసిన ఫైల్స్ అన్ని మనం ఇచ్చిన ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. అలాగే ఈ షేరెక్స్ సాఫ్ట్వేర్ కూడా మనం షార్ట్ కట్ కీస్ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ హాట్ కీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఎంటైర్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ షార్ట్ కట్ లేదు, దీని మీద క్లిక్ చేసి F2 ప్రెస్ చేయడం మనకు ఫుల్ స్క్రీన్ తీసుకుంటది. ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, ఇది మీరు మార్చేద్దాం అనుకుంటే సెలెక్ట్ చేయగానే ఎల్లో కలర్ లో డాట్ మారుద్ది, ఇక్కడ మీరు మార్చుకోవడమే F3. ఇలాగా మీకు నచ్చినట్టుగా షార్ట్ కట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ షార్ట్ కట్లన్నీ పోయి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ షార్ట్ కట్లు ఉన్నాయో అవి కావాలి అంటే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేసేయచ్చు. షేరెక్స్ గురించి చూసారు కదా, మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.